రాష్ట్రానికి 5 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ద్రోణితో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇటు జిల్లాల్లో కురిసిన వర్షాలకు పంటలన్నీ దెబ్బతిన్నాయి. కళ్లాల్లో ధాన్యం తడిసింది. మామిడి నేల రాలింది. 6 గాలం కష్టపడ్డ పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. రంగారెడ్డి, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అలాగే రాయలసీమ దాని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రేపు నుంచి 3-4 రోజుల వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు, అట్లాగే కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, గాలి తీవ్రత ఒక్కొక్కప్పుడు 40 నుంచి 50 కిలోమీటర్లు కూడా ఉండే అవకాశం ఉంది. 5 రోజుల వర్షాల అలర్ట్ ప్రకటించడంతో బల్దియా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు కమిషనర్ రొనాల్డ్ రాస్. జోన్ల వారీగా పరిస్థితిపై సమీక్షించిన కమిషనర్ ఎక్కువగా నీళ్లు నిలిచే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలను మోహరింపజేయాలని తెలిపారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ తెరిచినట్లు కనిపిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు రొనాల్డ్ రాస్. పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కరీంనగర్ జిల్లా ముదిమాణిక్యం గ్రామంలో ఇంటిపై భారీ వేప చెట్టు కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మామిడి నేల రాలింది. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. జమ్మికుంట, ఇల్లందు మండలాలతో పాటు హుజూరాబాద్ లోనూ భారీ వర్షం కురిసింది. మాచారెడ్డి, బిక్కనూర్, రాజంపేట, దోమకొండ, బీబీపేటతో పాటు పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొట్టుకుపోయాయి. మామిడికాయలు నేలరాలాయి. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. వడ్లు తీసుకొచ్చి ఇప్పటికి మొత్తం మొన్నటి వానకు సహా మడ్లు కొట్టుకుపోయినాయి. ఇవాళ వర్షానికి మధ్యాహ్నం వడ్లు నేర్పినాము. వడ్లు మొత్తం ఇప్పుడు సహా మడ్లు కూడా ఒక ట్రాక్టర్ వడ్లు వెళ్ళిపోయింది. మాకు ఈ అధికారులు టైంకు కాంటాక్ట్ పెట్టాక మాకు 9 మంది ఉన్నారు ఇప్పటికి కాంట పెట్టడానికి. వాళ్ళే లోడ్ చేయాలి, వాళ్ళే కాంట చేయాలి. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఈదురుగాళ్లతో వర్షం కురిసింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. కాటారం, మహాముత్తారం మండలాల్లో ఈదురుగాలుల వాన పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి జిల్లా మంతని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి వడ్ల కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. అమ్ముకునేందుకు ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 6 గాలం కష్టపడి అప్పులు తెచ్చి పంట పండించామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో వాన నుంచి పంటను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు రైతులు. మరో 4-5 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలోని పాకాల వాగు పొంగి పొర్లుతోంది. దీంతో గార్ల, రాంపురం, మద్దివంచ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాకాల వాగు చూసేందుకు జనం వస్తుండటంతో గార్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగనుంది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నామన్నారు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. వర్షాలకు హైవేల డ్యామేజ్, హైదరాబాద్ లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు మంత్రి కోమటిరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానుండటంతో 2 రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై మీటింగ్లో చర్చించనున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిధుల సమీకరణపై డిస్కస్ చేయనున్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళికపైన కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ మధ్య మధ్యంతర నివేదిక ఇచ్చింది. రిపోర్టులోని సిఫార్సులు, చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. స్కూల్స్, కాలేజీల ప్రారంభానికి ముందే విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయం పెంపుపైన కేబినెట్ భేటీలో డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు. హైదరాబాద్కు భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనతో పాటు నగరం నలువైపులా మెట్రోను విస్తరిస్తామన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోను మంత్రులు ప్రారంభించారు. 3 రోజుల పాటు ప్రాపర్టీ షో కొనసాగనుంది. గ్లోబల్ సిటీ అయిన హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా మార్చుతామన్నారు మంత్రులు. Whatever needs to promote investment, industries, IT, construction, real estate in Hyderabad, our government will be at the forefront of taking steps for that. To everybody in the state and the country, that our government intends to take Telangana and Hyderabad city to truly global levels. In 5 years' term, and I can assure you, everybody, whatever the exports of 2,50,000 crores, we would be increasing double just within 4.5 years, because 5 months have been passed. For that, we made a solid fundamental exercise. It's not so easy to bring in investments, to create confidence in the new government. టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అకాల వర్షాలకు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులతో సమీక్ష చేసిన మంత్రి తుమ్మల మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, జిల్లాల్లో రోడ్లు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీటింగ్కు గ్రేటర్ కమిషనర్తో పాటు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. సిటీ రోడ్ల లాగింగ్ పాయింట్లతో పాటు రోడ్ల రిపేర్లపై డిస్కస్ చేశారు. వచ్చేది వర్షాకాలం కావడంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. సిటీలో ఉన్న పెండింగ్ ఫ్లైఓవర్లు, రోడ్ల పనులపై డిస్కస్ చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న 17 బ్లాక్ స్పాట్స్ పై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు మంత్రి సీతక్క. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టో వివరిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ పథకాలు అమలు చేస్తామో ప్రజలకు చెబుతున్నారు. 10 ఏళ్లలో మోదీ సర్కార్ చేసిందేమీ లేదన్నారు సీతక్క. నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ను నిలువరించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర పన్నాయన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు. సిద్ధాంతం, ఆర్థిక ప్రణాళిక లేని పార్టీ బీజేపీ అని విమర్శించారు జీవన్ రెడ్డి. ఇంత కమిట్మెంట్ తో గవర్నమెంట్ పనిచేస్తుంటే నిన్నటి దాకా ఏదైతే ఉందో ఎన్నికల్లో మొత్తం పార్టీని పట్టుకపోయి టీఆర్ఎస్ పార్టీని బీజేపీకి కుదోబెట్టిండ్రా. ఇప్పుడు దాన్ని ఇడిపించుకోవాలి కదా. రేపు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయి. స్థానిక సంస్థలు ఖాళీ ఆడియాలని చెప్పంటే ఈ కుదోబెట్ట పార్టీ ఇడిపించుకోవాలి కదా. ఈ కుదోబెట్ట పార్టీ ఇడిపించుకోవడానికి కోసము మేము ఏదో చేస్తున్నాం చెప్పని అనిపించుకుందామని చెప్పని రైతు దీక్ష నిరసన కార్యక్రమాన్ని నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాను. మైనింగ్ శాఖ సెక్రటరీ, టీఎస్ఎండీసీ ఎండీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి మహేష్ దత్ ఎక్కాను తొలగించింది ప్రభుత్వం. జీఏడీలో రిపోర్ట్ చేయాలని మహేష్ దత్ ఎక్కాకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో గవర్నర్ సెక్రటరీగా పనిచేసిన సురేంద్ర మోహన్ కు మైనింగ్ శాఖ బాధ్యతలు అప్పగించింది. మైనింగ్ శాఖ ఆదాయంపై రివ్యూ సందర్భంగా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమంపై సీఎస్ శాంతికుమారి సమీక్షించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే రోజు ప్రతి విద్యార్థికి నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో చిన్నపాటి మరమ్మతులుంటే వెంటనే చేపట్టాలన్నారు. విద్యుదీకరణ, మరుగుదొడ్లు, త్రాగునీరు, పెయింటింగ్, ఫర్నిచర్ పనులు నాణ్యతగా జరిగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, సేకరణ గురించి సీఎస్ ప్రస్తావిస్తూ బ్యాలెన్స్ ధాన్యాన్ని త్వరలో సేకరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మిల్స్ కు వేగంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షంలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి కొంతమంది జిల్లాల కలెక్టర్లు తీసుకున్న చర్యలను సీఎస్ అభినందించారు. ఇదే విధానాన్ని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోకుండా ఉండేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందన్నారు బీజేపీ నేతలు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య ఫలితాలు వస్తాయన్నారు కాషాయం నేతలు. కాంగ్రెస్ సర్కారు ఎప్పుడు కూలిపోతుందో తెలియదన్నారు బీజేపీ నేత ఎల్లెటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీలోకి వస్తారో త్వరలోనే బయట పెడతామన్నారు. కాంగ్రెస్ విధానాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మిల్లర్ల మాఫియాపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించారు ఎల్లెటి. గత ప్రభుత్వం మోసం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా 40 కిలోల బస్తాకి 3 కిలోలు 4 కిలోలు అధికంగా జోకుతా ఉన్నది. వేయింగ్ అయిపోయిన తర్వాత, ప్రొక్యూర్మెంట్ జరిగిన తర్వాత వెంటనే రసీదు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లకు పోయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లర్లు ఫోన్ చేసి రైతులకు ఫోన్ చేసి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని మేము కట్ చేస్తున్నామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమున్నది, దీని వెనుక ఉన్నటువంటి మాఫియా ఎవరు, మాఫియా నడిపిస్తున్నది ఎవరు అని అడుగుతున్నా. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని సీఈఓకు ఫిర్యాదు చేశారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. పార్లమెంటు ఎన్నికల్లో మాజీ మంత్రి హరీష్ రావు వెంకట్రామిరెడ్డిలు డబ్బులు పంపిణీ చేశారని తెలిపారు. పోలీసుల తనిఖీల్లో దొరికిన 84 లక్షల రూపాయల కేసులో వెంకట్రామిరెడ్డి A5 ఉన్నారని తెలిపారు. ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి డబ్బులు తీసుకుపోయి ప్రతి బూత్లో పంచినాడు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకా అధికారంలో ఉందనుకుంటున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. హరీష్ రావే ఇంకా సిద్దిపేటలో మెదక్ జిల్లాకు మంత్రి అనుకుంటున్నట్టున్నారు. క్రైమ్ నెంబర్ 161లో ఎస్ఐ గారు A5గా వెంకట్రామిరెడ్డి అనే ఎమ్మెల్సీని 5వ నెంబర్ ముద్దాయిగా కూడా చేర్చిండు. అయినా వ్యవస్థలు స్పందిస్తలేవు. ఇక్కడ నుంచి చర్య జరగకపోతే ఢిల్లీ పోతాం, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు కూడా ఇదే ఫిర్యాదు ఇచ్చి పై అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి. దేశ అభివృద్ధిని చూసి తనను గెలిపించాలన్నారు. దేశాన్ని 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీదేనన్నారు ప్రేమేందర్ రెడ్డి. కానీ నేను ఈ యొక్క ప్రాంతంలోని విద్యావంతులకు, అన్ని రకాల ఉద్యోగులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ లాగా గ్యారంటీల పేరుతోని గ్యారెడీలు చేయడం లేదు. గ్యారంటీ అంటే మోడీ, మోడీ అంటే గ్యారంటీ. ఆర్థిక పరిస్థితి 11వ స్థానంలో ప్రపంచంలో భారతదేశం ఉంటే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన వ్యక్తి నరేంద్ర మోడీ. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు కమలం నేతలు. సమావేశాలు ఏర్పాటు చేస్తూ బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రధాని మోదీ కుల మతాల పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్నారు. ఇండియా కూటమి గెలిస్తే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటామని చెప్పారు. 4 దశల పోలింగ్ ముగిసేసరికి మోదీకి ఓటమి బోధపడిందన్నారు కాంగ్రెస్ నేతలు. రాయ్బరేలీతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. 20 ఏళ్లుగా ప్రజాసేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇన్నాళ్లు తనను ఆదరించినట్లే రాహుల్, ప్రియాంకలకు కూడా అండగా ఉండాలని కోరారు. యూపీ రాయ్బరేలీలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు సోనియా. రాయ్బరేలీ, అమేథీ ప్రజలకు కాంగ్రెస్ ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు సోనియా. जैसे आपने मुझे अपना माना, वैसे ही राहुल को अपना मान कर रखना है. ये राहुल आपको निराश नहीं करेंगे. మోదీ దేశానికి ప్రధానిలా వ్యవహరించడం లేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీజేపీ సర్కారుకు పేదలు, నిరుద్యోగులు, రైతుల సమస్యలు కనిపించడం లేదని విమర్శించారు. మోదీ తన ఫ్రెండ్స్కు చేసిన రుణమాఫీతో రైతులకు 24 సార్లు బ్యాంకు రుణాలు మాఫీ చేయొచ్చని అన్నారు. జూన్ 4 తర్వాత ప్రధాని పదవికి మోదీ గుడ్ బై చెప్పడం ఖాయమన్నారు రాహుల్. नरेंद्र मोदी हार एक्सेप्ट कर गए. जैसे कहते हैं ना, गुड बाय, बस हो गई गुड बाय नरेंद्र मोदी जी की. मैं आपको लिख के दे रहा हूं, 4 जून
नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री नहीं रहेंगे। ప్రభుత్వ వైఫల్యాలు కొన్ని మీడియా సంస్థలకు కనిపించడం లేదన్నారు రాహుల్. మోదీ ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. అమేథీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. కొన్ని మీడియా సంస్థలకు మోదీ భజన చేయడం అలవాటైందన్నారు. आपने कभी मीडिया में किसान की बात सुनी है, मजदूर की सुनी है, बेरोजगारी, महंगाई कभी सुनी है मीडिया में? नहीं। नरेंद्र मोदी जी से पूछा कि आप इसके बारे में क्या सोचते हो? नरेंद्र मोदी जी का जवाब आता है, अकड़ के बोलते हैं, क्या सबको एक जैसा बना देना चाहिए कि देश में अमीर लोग 22-25 लोग अमीर रहे और गरीब लोग गरीब रहे। దేశంలో నియంతృత్వ పాలనను అంతం చేయడమే కూటమి లక్ష్యమన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ప్రజల మధ్య విద్వేషాలు పెంచే బీజేపీ ఓటమి కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు కూటమి గెలుపు కోసం సైనికులా పనిచేస్తున్నారని కొనియాడారు. రాయ్బరేలీలో 5 లక్షల ఓట్ల మెజారిటీతో రాహుల్ను గెలిపించాలన్నారు ప్రియాంక. पूरा देश देख रहा है। अखिलेश जी, राहुल जी, देखिए ये समाजवादी के कार्यकर्ता और कांग्रेस के कार्यकर्ता एक सेना बन के लड़ रहे हैं कि ये भाजपा की तानाशाही, भाजपा की जो सत्ता के लिए सब कुछ करने वाली सरकार को हटाया जाए और एक नई चेतना से एक नई राजनीति देश में स्थापित हो। జూన్ 4 తర్వాత ఇండియా కూటమి సర్కార్ ఏర్పడటం ఖాయమన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కూటమి సమిష్టి నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. ఇండియా కూటమికి 300కు పైగా ఎంపీ సీట్లు వస్తాయన్నారు. NDA will be around 200 seats. We believe in the collective leadership. We will win the election. Then we'll all join together. We will discuss together with like all your support. We will form the government and we'll have a leadership. బీజేపీ పాలనలో దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. వేలాది మంది అన్నదాతల ఆత్మహత్యలకు మోదీయే కారణమని ఆరోపించారు. దేశంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై మాట్లాడటానికి బీజేపీకి ధైర్యం లేదన్నారు. 4 దశల పోలింగ్ ముగిసేసరికి మోదీలో ఓటమి భయం పెరిగిందన్నారు అఖిలేష్. वो जानते होंगे कि अब भारतीय जनता पार्टी 4 चरणों में चारों खाने चित हो गई है। That's all for now.